వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అత్యంత కీలకమైన నేత ఆయన వైఎస్ఆర్సీపీలో. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అటు కాంగ్రెస్ నుంచి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గే ప్రయత్నం చేశారు. అటు ఎప్పుడు కూడా పార్టీ అధికారంలో ఉన్న ఆయన కాంగ్రెస్లో ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళతో కూడా ఆయన ఒక నెగోషియేషన్ అయితే ఉండేది. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఏకంగా ముఖ్యమంత్రి మీదే తిరుగుబాటు చేసిన నేతగా కూడా పెద్దిరెడ్డికి పేరుంది. అయితే వన్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేశారో అప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తరపున నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి వైపున. సో ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరు టికెట్ దక్కింది. ఇక మరోవైపు చూసినట్లయితే ఆయన కొడుకు మిథున్ రెడ్డికి కూడా రాజంపేట ఎంపీ టికెట్ దక్కింది. ఇద్దరు కూడా అటు తండ్రి ఎమ్మెల్యే అయ్యారు, అండ్ దెన్ కొడుకు ఎంపీ అయినా ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అయితే ఓడిపోయింది. ఇక తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి అవే టికెట్లను ఆ తండ్రి కొడుకులకి ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ పొంగనూరు నుంచి అటు టీడీపీని కూడా పక్కకు నెట్టేస్తూ పెద్దిరెడ్డి మరోసారి గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా. ఇక మిథున్ రెడ్డి కూడా రాజంపేట నుంచి ఎంపీగా గెలిచారు మొన్నటి ఎన్నికల్లో. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఎందుకంటే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్లో పెద్దిరెడ్డిని పెట్టుకున్నారైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని. అప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డికి అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఎదురు లేకుండానే పోయిందనుకోవాలి. అటు ఒక్క చిత్తూరు జిల్లాలోనే కాదు, పెద్దిరెడ్డి హవా ఆ స్థాయిలో నడుస్తూ వచ్చింది అటు పార్టీలో. మనం ఎలాగైతే ప్రధాన సలహాదారుగా సజ్జల లాంటి వాళ్ళని చెప్పుకుంటామో అంతకన్నా ఎక్కువగా పెద్దిరెడ్డి మాటను జగన్మోహన్ రెడ్డి నమ్ముతూ వచ్చారు. ఈరోజు అనంతపురం లాంటి జిల్లాలో ఎస్పెషల్లీ హిందూపూర్ లాంటి కాన్స్టిట్యున్సీలో అక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డికే ప్రాముఖ్యత ఇచ్చేలా ఆయన అనుచరులనే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేస్తున్నారంటేనే ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి ఎంత గౌరవం ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీని అటు టీడీపీ అధినేతని కుప్పంలో అనేకసార్లు నారావారిపల్లి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా పెద్దిరెడ్డి వైపే జగన్మోహన్ రెడ్డి నిలబడుతూ వచ్చారు. ఇక ఎప్పుడైతే తను మంత్రివర్గ ప్రక్షాళన మీద ఫోకస్ పెట్టిన క్రమంలో పెద్దిరెడ్డిని మాత్రం కదిలించకుండా అక్కడే ఉంటూ వచ్చారు, అక్కడే అలాగే నిలబెడుతూ వచ్చారు. ఇక అటు పార్లమెంట్లో కూడా పలు ఇష్యూని హైలైట్ చేసే క్రమంలో మిథున్ రెడ్డికే అందరికన్నా ఎక్కువగా ప్రయారిటీ దక్కుతూ వచ్చింది. ఇక ఉభయ గోదావరి జిల్లాలో ఇన్ఛార్జిగా కూడా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతవరకు కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ రోజున సిట్టింగల్ మార్పు పేరుతో ఒక ఎక్స్పెరిమెంట్ని తెర మీదకి తీసుకొచ్చారో ఈరోజు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఈ బాధ అయితే తప్పట్లేదని అనుకోవాలి. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. అలాంటి తండ్రి కొడుకులను కూడా ఈరోజు షఫ్లింగ్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిని ఈ రోజున రాజంపేట ఎంపీగా పంపించబోతున్నారు. అండ్ దెన్ రాజంపేట ఎంపీగా ఉన్న ఆయన కొడుకు మిథున్ రెడ్డిని తీసుకొచ్చి పొంగనూరు నుంచి పోటీ చేయించబోతున్నారని చర్చ ఉంది. యాక్చువల్గా చాలా చోట్ల రెడ్డి సామాజిక వర్గమో లేకపోతే కమ్మ సామాజిక వర్గం ఉన్న చోట్ల బీసీ కార్డుతోని జగన్మోహన్ రెడ్డి, కాపు సామాజిక వర్గం ఉన్న చోటు కూడా బీసీ కార్డుతోని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ అభ్యర్థులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వేరే పెద్దిరెడ్డిని మిథున్ రెడ్డిని కదిలించే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజున జస్ట్ షఫ్లింగ్ వరకు మాత్రమే వీళ్ళిద్దరి విషయంలో ఒక ప్రయోగానికి అయితే పరిమితమయ్యారైనా ఈ క్రమంలోనే రేపటి ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అండ్ దెన్ ఆయన కొడుకు ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు పొంగనూరు నుంచి అన్న చరిత్ర అయితే లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళ విషయంలో వర్కౌట్ అయినంతగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది మనం చూడాలి. ఎందుకంటే స్వపక్షంలోనే విపక్షుడిగా వ్యవహరిస్తారనే పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలను కూడా చాలాసార్లు లైక్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటి అంశాలను కూడా ఆయన తప్పుపడుతూ వచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు తన సీటుకే ఎత్తబెట్టేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటే అది పెద్దిరెడ్డి వన్ సైడెడ్గా ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. మొత్తం మీద పెద్దిరెడ్డి విషయంలో ఈ రోజున ఎందుకంటే ఆల్రెడీ ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తంబలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ రోజు పెద్దిరెడ్డి చెప్పిన వాళ్ళకి టికెట్ల విషయంలో కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే ఎలాగైనా పెద్దిరెడ్డిని కన్విన్స్ చేయొచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశం జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొస్తున్న ఈ మార్పు అంశం పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఎంతవరకు దీన్ని స్వాగతిస్తుంది, పెద్దిరెడ్డి విషయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయం, ఆయన ఫ్యామిలీ విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.